ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 13వ తేదీ 7వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినం కూడా ఈ లోకంలో మనము జీవించడానికి ఆ ప్రభువారు మనకు అనుమతి మంజూరు చేశారు. కాబట్టి ఆ దేవదేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకనగా నీటి బుడగ లాంటి, గడ్డి పువ్వు లాంటి మన ఆయుష్ను పొడిగిస్తూ మనకు ఆయన కృపలో మనం ఈ లోకంలో సజీవులుగా ఉండడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్ను బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము దేవుడు మనకు దయచేసిన ఈ యొక్క లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆత్మదేవుని యొక్క ఆలోచనలను మనము అంగీకరించుముగాక. ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మనము రిసీవ్ చేసుకొని వాటిని ఫాలో అవుదుముగాక. హల్లెలూయా. చూద్దామా? సంకీర్తన 21వ సంకీర్తన 2వ వచనంలో, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనలు మానక అంగీకరించుచున్నావు. రైతలా మరొకసారి చదవనా? దావీదయ్య ఈ యొక్క కీర్తన పాడుచు ఈ చరణంలో అంటాడు, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. మనోభీష్టము అంటే మన యొక్క మనస్సు యొక్క కోరిక, లేక ప్రార్థన చేయు వారి యొక్క కోరికను నీవు సిద్ధింపజేసి ఉన్నావు, లేకపోతే సఫలపరుచుచున్నావు. ప్రియులరా, మనం అనేక విషయాలు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు అంగీకరించుచున్నావు అంటారు. మన పెదవులలో నుండి వచ్చే ఈ ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థన, విన్నపముల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి ప్రియులారా. ఈ ప్రార్థనల్లో ఈ అతని మనోభీష్టము అంటే మన యొక్క కోరికలను ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం. బిడ్డలు తండ్రిని ఏ విధంగా అయితే అడుగుతూ ఉన్నారో ఆ బిడ్డడి యొక్క ఆలోచన ఏమై ఉంటుందో అది తండ్రికి తెలియజేస్తాడు. ఉదాహరణకు మనం చూసినప్పుడు తండ్రి యొక్క ఆలోచన బిడ్డడి జీవితం పట్ల వేరేగా ఉండవచ్చు. కానీ ఆ బిడ్డడు చదువుతూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత ఆ తండ్రి అయితే నా బిడ్డడిని నేను డాక్టర్ ఎంబీబీఎస్కి పంపాలి అనుకుంటాడు. ఆ బిడ్డడైతే లేదు నాన్న, నేను ఇంజనీరింగ్ చేస్తాను, ఎంసెట్ రాస్తాను, ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ అవుతాను అని ఒక కోరికను తండ్రి దగ్గర పెడతాడు. అప్పుడు ఆ తండ్రి అయితే ఏం చేస్తాడంటే తనకున్న ఆలోచనను బిడ్డపై రుద్దడు. ఆ బిడ్డడు దేని యందు ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడో, ఏ ఒక్క కోర్సులో చేరాలని ఆసక్తి కలిగి ఉంటాడో ఆ కోర్సునే తండ్రి కూడా అంగీకరిస్తాడు. ఎందుకనగా అది ఆ బిడ్డ యొక్క మనోభిష్టం, ఆ బిడ్డ యొక్క ఇష్టం. అది
ఆ బిడ్డ ఎంసెట్ చేయాలి, ఒక ఈ సిఎస్సి చదవాలి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనే ఒక గోల్ ఆ బిడ్డ మనసులో ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డడు తండ్రికి ఆ విషయం చెప్తాడు. తండ్రి ఏమనుకుంటుంటాడు, నా బిడ్డను ఒక డాక్టర్గా చేయాలి, కాబట్టి ఎంబీబీఎస్ కోర్సుకు పంపించాలి, కోచింగ్ చేర్పించాలి అనుకుంటాడు. అంటే ఆ సీట్లు రావడం అంత చాలా కష్టతరం కదా. ఆ బిడ్డ చదివిన చదువు ఎంసెట్ రాయొచ్చు, అలాగే ఎంబీబీఎస్కు వెళ్ళవచ్చు, మెడికల్ సైన్స్కి చదవచ్చు. కాబట్టి ఆ బిడ్డ ఇష్టం అది. ఇక్కడ ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆ బిడ్డ కోరికను ఆ తండ్రి సఫలపరుస్తాడు. ఈ లోకపు తండ్రి ఆ విధంగా ఇష్టపడితే పరలోకపు తండ్రి కూడా తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించి నీ కోసము నా కోసము ప్రాణం ఇచ్చిన ఆ మహిమాన్వితుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు, అధికముగా నిన్ను ప్రేమించే దేవుడు, నీవు కోరిన కోరిక అది ప్రభువుకు చిత్తమైతే, అది దేవునికి ఇష్టమైతే తప్పనిసరిగా ఆయన సఫలపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనను దేవుడు సఫలపరుస్తాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయించున్నావు. ప్రియులరా, ఎప్పుడు మన మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడంటే మనము ఆయనకు ప్రియమైన వారముగా జీవించాలి. అతడు నాకు బహుప్రియుడు అంటాడు. నీవు దేవునికి బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను అంటాడు గబ్రియల్ దూత దానియేలు. బహుప్రియుడవు అనగా దేవునికి దానియేలు జీవితం ఒకసారి మనం పరిశీలన చేస్తే అతను బానిసగా కొనిపోబడ్డా ఇతర దేశంలోకి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు ఇంకా అనేక మంది యూదులు బానిసలుగా తీసుకుపోబడ్డారు. అక్కడ కూడా దైవ చిత్తానుసారంగా ఆ యువకులు జీవిస్తూ ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా దానియేలు గురించి రాయబడి ఉంది. దానియేలు దినానికి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు దేవుని ఆరాధించే అనుభవంలో నడుస్తూ ఉన్నాడు, ప్రార్థన అనుభవం కలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడు దానియేలు. అది అంటాడు రాజు, నువ్వు దేవతల ఆత్మను కలిగిన వాడవు అంటాడు. అంటే ఆయనకు పరిశుద్ధాత్మ అనేది తెలియదు కాబట్టి, ఇతను దేవతల ఆత్మను కలిగిన వాడు కాబట్టి ఈ విధమైన జ్ఞానము దానియేలుకుంది అని ఆ రాజు దానియేలుతో అంటాడు. ప్రియులారా, దానియేలు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి, దానియేలు దేవుని యందు ప్రార్థనా జీవితము కలిగి దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటూ దేవునికి బహుప్రియుడుగా దానియేలు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి తన జీవన విధానము ఒకవేళ దేశము మారినా, స్థలము మారినా, ప్రాంతములు మారినా, తన వారు లేకున్నా అతను ఎక్కడైతే జన్మించాడో ఆ జన్మతః ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వెంట తీసుకుని వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తూ ఆ ధర్మశాస్త్రమును అనుసరిస్తూ దేవుని యొక్క విధులను పాటిస్తూ దానియేలు జీవిస్తూ ఉన్నాడు. దేవుని మనోభిష్టానికి వ్యతిరేకంగా దానియేలు ఏనాడు కూడా జీవించలేదు. కాబట్టి దానియేలుకు నాకు బహుప్రియుడవు అని అంటాడు. ప్రియులరా, దేవునికి బహుప్రియులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుకూలంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవన విధానము, మన యొక్క జీవన శైలి, మన యొక్క ప్రవర్తన యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన కోసమే జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన పెదవులలో నుండి వచ్చే ప్రార్థనను అంగీకరిస్తాడు.
నీ మనోభిష్టాన్ని ఆయన సఫలపరుస్తాడు. నువ్వేదైతే నీ తండ్రి దగ్గర కోరుతావు. ఉదాహరణకు యువకులు ఉన్నారండి, చదువుతుండే యువకులు, ప్రభువా నాకు ఎంసెట్లో సీట్ రావాలి, నాకు ఎంబీబీఎస్లో సీట్ రావాలి, ఇదిగో నేను ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటా ఉన్నాను, నేను కలెక్టర్గా సెటిల్ కావాలి, లేక అత్యున్నతమైన ఉద్యోగం ఏంటంటే లోకంలో దేవుని సేవ. ప్రభువా నన్ను నీ సేవకుడిగా ప్రతిష్ఠించు, నేను నీ సేవలో దేవా నాయన కొనసాగుతా, నన్ను నీ సేవకు పిలువు నాన్న. ఆ దేవుని పిలుపు ఉండాలండి. దేవుడు పిలిచినప్పుడు ప్రభువా ఈ సేవలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అనేక కష్టాలు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి. ఏంటి సేవ అనే జీవితం అనేది చాలా కష్టతరమైందండి. అది చాలా ఈజీగా నిజముగా దేవునికి సేవ చేసే సేవకులు ఉన్నారు, ఏదో బ్రతకడానికి వచ్చి బ్రతుకు తెరువు కోసం సేవ చేసే సేవకులు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువైపోయారు. నేను చాలాసార్లు చెప్పా, ఏ ఉద్యోగం లేనివాడు, ఏ చదువు రాని ఎక్కువ చదవని వారు, లేకపోతే లోకంలో నిరుద్యోగ సమస్య చాలా అధికంగా ఉంది కదా, అదిగో ఆ పాస్టర్ కన్నా పోతే బ్రతకొచ్చులే అనే ఆలోచన మేరకు వచ్చేవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని పిలుపు లేనిదే దేవుని సేవలో ఎవరు రాణించరండి. దేవుని సేవను ఎవరు కూడా చక్కగా చేయలేరు. దేవుని సేవ అంటే బహుభారమైన సేవ. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన సిలువనెత్తుకొని అంటాడు. అంటే శ్రమలను భుజాల మీద వేసుకొని దేవుని సేవలోకి అడుగుపెట్టాలి. నేను శ్రమ పడ్డానికే వచ్చాను, సుఖపడ్డానికి కాదు, కారులో తిరగడానికి కాదు, భవనాలు కట్టుకోవడానికి కాదు, లేకపోతే సంపదలు సంపాదించడానికి కాదు. అరే బాబు, నువ్వు సంపదలు సంపాదించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా లోకంలో చాలా వ్యాపకాలు ఉన్నాయి, వెళ్ళి చేయవచ్చు. అయితే ప్రభువు ఇచ్చాడా? చాలామంది భక్తులను మనం చూస్తుంటాం, చాలామంది దైవజనులు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు ఫస్ట్ సేవ చేసినప్పుడు ఆయన సాక్ష్యం నేను విన్నాను. ఒక చిన్న పూరి గుడిసెగా ఒక సంఘాన్ని కట్టుకొని, తన తండ్రి దైవ సేవకుడే, కానీ పెద్ద పేరెన్నిక గలవాడు కాదు ఆ దినాల్లో, చాలా పేద ఆయన కూడా. ఈయన మంచి చదువు చదివాడు, మంచి ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నాడు, కానీ దేవుడు పిలిచాడు. దేవుడి పిలుపుకు లోబడి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన తన సేవను ప్రారంభించాడంటే, ఒక చిన్న గుడిసె ఒక పల్లెటూరులో వెళ్ళి కాలినడకన ప్రియులరా, లేదా ఒక చిన్న సైకిల్, ఒక డొక్కు సైకిల్ పెట్టుకొని ఆ సైకిల్లో పోయి కాలినడకన పోయి కష్టపడి దేవుని సేవ చేశాడు. ఏదో 2-3 కుటుంబాలు ఒక చిన్న గుడిసె పూరి గుడిసె వేసుకొని దేవుని సేవను ప్రారంభించాడు. దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, బాగా చదివాడు. ఏమండి, మంచి చదవరి, కానీ ప్రభువు ఆయన పిలిచాడు కాబట్టి ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాడు. ఈరోజు దేవుడు అయ్యగారి సేవను అత్యధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. దాన్ని నేను కాదనడం లేదు. ప్రభు దగ్గరకు ఆయన ధనం సంపాదించాలి, లోకంలో ఒక కేడర్లో ఉండాలి. మా నాన్న కూడా దైవజనుడు తల్లి వాళ్ళ కుటుంబంలో దైవజనుడు పడే కష్టాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను కూడా ఎందుకు ఈ పరిస్థితుల్లో నేను మారుస్తాను, నా యొక్క జీవన శైలి మారుస్తాను, నా యొక్క జీవన విధానం మారుస్తాను, నేను వెళ్ళి లోకంలో ఒక మంచి స్థానంలో ఉంటానని ఆయన తలంచాడు. కానీ దేవుడు పిలిచాడు. వెంటనే దేవుని పిలుపుకు లోబడి, ప్రియులరా, దేవుని పిలుపుకు లోబడి దేవుని సేవలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. కష్టాలు పడకుండా, బాధలు పడకుండా, శ్రమ పడకుండా దేనిలో ఫలితం సాధించలేవు. లోక సంబంధమైనది కూడా ఏదైనా కష్టపడాలి, కష్టే ఫలి. సేవలైతే మరీ కష్టపడాలి.
అవిశ్రాంతంగా అంటే విశ్రాంతి లేకుండా దేవుని సేవలో కొనసాగాలి. దైవ సువార్తను సాటించాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, అపవాదులు వచ్చినా, ఏ బాధలు వచ్చినా ఆ బాధలన్నిటినీ భరిస్తూ ప్రభు సేవకు మనం రావాలి ప్రియులారా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలన్నీ తీసుకో, అనుభవించు. చాలామంది అనుకుంటారు, ఆ దైవజనుడు చూడండి ఎలాంటి కారులో వస్తాడో. అయా 50 లక్షల కారు ఉందయ్యా ఆయనకి. ఉన్నాయండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన నడిచి వెళ్ళి, ఆయన కాలి నడకను వెళ్ళి, లేదా ఒక చిన్న డొక్కు సైకిల్ ఉంటే ఆ సైకిల్లో వెళ్ళి దేవుని సేవ చేసి ఆయన సేవా ప్రారంభంలో ఏ విధంగా జీవించాడో అది నువ్వు మర్చిపోయి ప్రస్తుతం ఉన్న స్థితి చూస్తే ఎట్లారా బాబు? నీవు కూడా కష్టపడు, ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు తలగానే ఉంచుతాడు కానీ లోకంలో తోకగా ఉంచడు. ఎప్పుడు తెలుసా? యథార్థమైన సేవ చేయాలి, యథార్థంగా జీవించాలి. అంటే ప్రియులరా, ఆయనకు ప్రియుడుగా మనం జీవించాలి. అప్పుడు ఆయన మన మనోభిష్టాన్ని నెరవేరుస్తాడు. నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటాడు. సంకీర్తన 20వ సంకీర్తన 4వ చరణంలో ఏమంటాడంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీకు అనేక రకాలైన కోరికలు లోకంలో ఉండొచ్చు, కాదను. అవి దేవునికి ఇష్టమైన కోరికలు అయితే ఆయన తప్పనిసరిగా నీ ఆలోచన యావత్తును ఆయన సఫలం చేస్తాడు. ప్రభు దగ్గర పెట్టండి, దేవుణ్ణి అడగండి. అందుకే అంటాడు 20వ సంకీర్తన 5వ వచనంలో, ప్రియులారా 5వ చరణంలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుని దగ్గర కొన్ని విజ్ఞాపనలు పెట్టి ఉన్నావా? దేవుని దగ్గర కొన్ని కోరికలు కలిగి ఉన్నావా? దేవా, నా పరిస్థితి ఇది, నా పరిస్థితిని మార్చు. నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను నిరుద్యోగ సమస్యలో ఉన్నాను, నేను అనారోగ్యంగా ఉన్నాను. దేవా, ఇదిగో నాకు సేవలో ఇంకా ఫలితం కనిపించడం లేదు. అయ్యా, నాకు ఈ అవసరత ఉంది అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఇప్పుడు యథార్థమైన హృదయంతో ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయనకు ప్రియమైన వారముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన నీ కోరికలను సఫలపరుస్తాడు. ఎప్పుడనగా అనుకూల సమయమందు, ఒక సమయం ఉంది ప్రతిదానికి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటాడు. ప్రతిదానికి సమయం ఉంది. ఆయన చేతిలో మనం ఉండి లోబడి ఆయన చిత్తానుకూలంగా మనం చేస్తూ ఉన్నప్పుడు తగిన సమయమందు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే యెషయా గారు ప్రవచిస్తారండి. 41వ అధ్యాయము 8వ వచనంలో, అనుకూల సమయము, ప్రతిదానికి ఒక సమయం రావాలి. దైవ ఆశీర్వాదాలు పొందాలన్నా, దైవ దీవెనలు పొందాలన్నా, దీవెన అంటే పరలోక సంబంధమైనవి, ఆశీర్వాదం అంటే లోక సంబంధమైనవి. ప్రియులరా, మనం ఎక్కువగా లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుంటాం. అంటే ప్రభా, నాకు కారు, నాకు ఇల్లు, నాకు ఉద్యోగమి, నాకు ధనమి, నాకు అది ఆశీర్వాదం. దీవెనలు అవి ఆత్మీయ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు. కాబట్టి పర దీవెనల కోసం మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. పర సంబంధమైన దీవెనలు నువ్వు పొందాలంటే అవేంటి? ఆత్మీయ ఫలాలు. ప్రభువా, ఈ ప్రవచన వరంతో నన్ను నింపు, ఈ స్వస్థతా వరంతో నన్ను నింపు, నీ సేవలో నన్ను ప్రభువా నాయన నన్ను వాడుకో. ప్రభు, నీ యొక్క కృపలతో నన్ను నింపు. ప్రభువా, ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదములతో నన్ను నింపు అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థిస్తే పర సంబంధమైన దీవెనలతో పాటు లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా
ఆ దేవదేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ నువ్వు ప్రార్థించి విసిగిపోయి ఉన్నావా, ఇంకా ప్రభు దగ్గర నీ విన్నపాలు పెట్టి రోజు ప్రార్థిస్తూ ఉంటే వాటికి సరైన సమాధానం రావడం లేదా? ఒక సమయం ఉంది. అది అనుకూల సమయము. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాను. రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకుంటాను అని యెషయా గారి ద్వారా ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడైనాడు. ఓహో, నీ దేవుడు బలహీనుడు కాదండి. నీ దేవుడు చెవులుండి వినపడని వాడు కాదండి. ఆయన ప్రార్థన వినే పావనుడు. ఆయన ప్రార్థన వినే దేవుడు. ఆయన నీ విన్నపాలు వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన అంగీకరిస్తాడు. ఒక సమయం ఉంది. ఆ సమయమందు ఆయన కృప నీకు అనుగ్రహించి నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. ప్రియులారా, సంకీర్తన 37:4లో కూడా ఒక మంచి మాట ఉంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ తీర్చును. దేవునిలో సంతోషించాలి, దేవునిలో ఆనందించాలి, దేవుని బట్టి సంతోషించు, యేసయ్యను బట్టి నువ్వు ఆనందించు. అప్పుడు అంటే దేవుని కార్యాలను బట్టి సంతోషించాలి. దేవుని ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తానంటాడు. దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తానంటాడు. ప్రార్థన ఎందు సంతోషం, స్తుతించడం ఎందు సంతోషం, ఆరాధించడం ఎందు సంతోషం. దేవుని సేవలో శ్రమలు పడుతున్నప్పుడు సంతోషించాలి, కష్టాలు పడుతున్నప్పుడు సంతోషించాలి, శోధన వచ్చినప్పుడు సంతోషించాలి, వ్యాధి వచ్చినప్పుడు సంతోషించాలి. అవునండి, కష్టం వచ్చినా సంతోషించాలి, కన్నీరు కారుస్తూ సంతోషం, ఆనంద బాష్పాలు నీలోంచి రావాలి. దుఃఖము వస్తుంది, కానీ అది సంతోష దుఃఖం అయి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఆమేన్. ఇక్కడట సామెతల్లో సల్మాన్ మహారాజు గారు ఒక మంచి మాట అంటారండి. 10వ అధ్యాయం 24వ వచనంలో, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే నీతిమంతులు. దేవుని రక్షణానుభవంలో నడిచేవారే నీతిమంతులు. నీ కార్యముల చేత, నీ ధర్మ కార్యములో, నీ నీతి కార్యములో, నీ ప్రవర్తన చేత నువ్వు నీతిమంతుడు కాదు, కానీ దేవుడు అనుగ్రహించే నీతి వస్త్రము ధరించి, దేవుని అనుగ్రహించే ఆ నీతి అనే మైమరుపు తొడుక్కొని నువ్వు జీవిస్తూ యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు. కాబట్టి నీతిమంతుడు ఆశించున్నది అతనికి దొరుకును. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అతని మనోవిష్టము నీవు సఫలము చేయించున్నావు. అతని పెదవులలో నుండి వచ్చే ప్రార్థనను నీవు అంగీకరిస్తూ ఉన్నావు. ఈ దినం నీ పెదవులలో ఉండే ప్రార్థనను ప్రభు అంగీకరిస్తాడు. నీ మనోవిష్టాన్ని ఆయన సఫలం చేస్తాడు. విసుగు చెందవద్దు, వేసానవద్దు, అలసిపోవద్దు, సొలసిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. అయ్యో, ఇన్ని దినాల నుండి దేవుని దగ్గర నేను ప్రార్థన, ఒక సమయం ఉంది. ప్రభువు నీ ప్రార్థనను అంగీకరించే సమయం ఒకటి ఉంది. నీ విన్నపాలను అంగీకరించే సమయం ఒకటి ఉంది. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నీ వాంఛను తీరుస్తాడు. నీ మనోభిష్టాన్ని ఆయన నెరవేర్చును గాక. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదండి దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నా పట్ల నీవు ఈ వాగ్దానం చేసావు కదా తండ్రి, ఈ వాగ్దానం నెరవేర్చునానా, నీ చిత్తమైతే ఆయన చిత్తానికి ఉంది. దేవునిలో నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తూ, సంతోషిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ప్రార్థనా విజ్ఞాపనలతో, ఉపవాస ప్రార్థనలతో, కన్నీటి ప్రార్థనలతో, రోదన ప్రార్థనలతో
ప్రభులో కొనసాగు, దేవుడు నీ మనోభిష్టాన్ని నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలారా ఆ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? దేవుడి వాక్యం దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమ కలిగిన రాజా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి యొక్క మనోభిష్టాన్ని మీరు నెరవేర్చండి నానా. వారి పెదవుల నుండి వచ్చే ప్రార్థనను మీరు అంగీకరించండి నానా. తగిన సమయమందు వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదములు, ఇవ్వవలసిన దీవెనలు మీరు ఇవ్వండి నానా. ప్రభువా, అనేక మంది బిడ్డలు అనేక కొరతల్లో మీ దగ్గర పెట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య, వివాహం కాని సమస్య అయ్యా, ఇదిగో తల్లి అనారోగ్య సమస్య అయ్యా, కుటుంబంలో ఆర్థిక సమస్య, లేక సేవలో నైనా సఫలీకృతం కాలేకపోవడం, లేక నైనా ఇదిగో తండ్రి అనేక మంది దైవజనులు నైనా మందిరాన్ని కట్టాలి, మంచి మందిరం కట్టుకోవాలని అయ్యా ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క మనోభిష్టాన్ని, కోరికను నాయన లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన దీవెనలతో ఆ బిడ్డల యొక్క కోరికలను మీరు సిద్ధింపజేసి వారి యొక్క పెదవుల్లో నుండి వచ్చు ప్రార్థనను మీరు అంగీకరించి మీ కృపలో ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామములో బలపరచమని యేసు నామం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి నడిపింపబడును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక. నీ ప్రార్థనలను ఆ దేవుడు అంగీకరించి నీ ప్రార్థనలను ఆయన సఫలపరచును గాక. నీ మనోభిష్టాన్ని ఆయన సఫలపరచునుగాక. హల్లెలూయా. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములతో నిన్ను నింపి ఆ ప్రభువు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. మళ్ళా రేపు అందిన ఆహారంలో ఏకోజాములో ప్రభు సన్నిధిలో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి ఆయన నడిపించునుగాక. స్తోత్రం. హల్లెలూయా.